UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తన కోడలు నారా బ్రాహ్మణిపై అత్త ఏపీ సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణి రాజకీయ ప్రవేశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నా కోడలు బ్రాహ్మణికి రాజకీయాలంటే ఏమాత్రం ఇష్టం లేదని, ఆమెకు బిజినెస్ అంటేనే ఇష్టమని భువనేశ్వరి తెలిపారు. వ్యాపారం ద్వారా స్వయం కృషితో ఎదగడం బ్రాహ్మణికి ఇష్టమని వెల్లడించారు. ప్రస్తుతం హెరిటేజ్ గ్రూప్ లో బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారన్నారు. ఈ క్రమంలో బ్రాహ్మణి ఎన్నటికీ రాజకీయాల్లోకి రాబోరని భువనేశ్వరి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాలంటే తన కోడలకు అస్సలు పడదని అసలు విషయం చెప్పేశారు. తనకు వ్యాపారం చేసుకోవడం, స్వతహాగా ఎదగడమే ఇష్టమన్నారు. హెరిటేజ్ అభివృద్ధిలో బ్రాహ్మణి కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. కాగా గతేడాది సెప్టెంబర్లో చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బ్రాహ్మణి చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. నిత్యం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. తన అత్త భువనేశ్వరితో కలిసి రాజమండ్రిలోనే ఉంటూ చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ టీడీపీ చేపట్టిన వివిధ కార్యక్రమాలను బ్రాహ్మణి ముందుండి నడిపించారు. ఈ క్రమంలో బ్రాహ్మణి రాజకీయాల్లోకి ఆరగ్రేటం చేస్తారని భారీగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి, సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ మనవరాలిగా, మరో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ కుమార్తెగా బ్రాహ్మణికి ప్రజల్లో క్రేజ్ ఉంటుందని టీడీపీ భావించిందని చర్చ జరిగింది. బ్రాహ్మణి ఉన్నత విద్యావంతురాలు. ప్రపంచంలోనే టాప్ విద్యా సంస్థల్లో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. తెలుగు, ఇంగ్లీష్లలో మాట్లాడగలరు. ఇప్పటికే తమ కుటుంబం ఆధ్వర్యంలోని హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. తన తెలివితేటలతో హెరిటేజ్ గ్రూప్ ను లాభాల బాట పట్టించారని గుర్తు చేస్తున్నారు. గతేడాది తన మామ చంద్రబాబును అరెస్ట్ చేయడం, మరోవైపు తన భర్త లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే వాతావరణం కనిపించడంతో బ్రాహ్మణి తాత్కాలికంగా టీడీపీ పగ్గాలు చేపడతారని టాక్ నడిచింది. ఆమెకు తోడుగా తండ్రి నందమూరి బాలకృష్ణతో పాటు దివంగత ఎన్టీఆర్ కుటుంబం మొత్తం తోడుగా ఉంటుందని చర్చ జరిగింది. ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్త లోకేష్ తరపున బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను పర్యటించారు. మహిళలు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, చిరుద్యోగులు, ఐటీ ఎంప్లాయీస్ తో, గేటెడ్ కమ్యూనిటీ ప్రజలతో వరుస ముఖాముఖీలు నిర్వహించారు. లోకేష్ 90,000కు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించడంలో బ్రాహ్మణి క్రియాశీలక పాత్ర పోషించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.